నువ్వా? అమ్మో వద్దు, నన్ను ఆపుకో. ఆగరా, ఆగు. నేను ఆగను. ఆగరా. వద్దు, నన్ను పడుకోకు. వద్దు. ఆ రోజు నన్ను పోలీసులు పట్టించావు కదా, ఈ రోజు నిన్ను వదల. నేను అక్కడ పట్టించాను బ్రదర్. సిగరెట్ ప్యాకెట్ కొనుక్కొని వచ్చేయకుండా చేంజ్ కోసం కంకుర్తిపడి నువ్వే పట్టుబడ్డావు. పట్టుకోవడం కాదు, వాళ్ళు నాతో టెస్ట్ మ్యాచ్ ఆడుకున్నారు. పర్వాలేదులే బ్రదర్. ఒరేయ్, ఇంకొక మాట నువ్వు మాట్లాడమంటే చంపేస్తాను. చంపే బ్రదర్, నన్ను ఇక్కడే నరికేసి పూర్తి చేసిన పర్వాలేదు, కానీ దీన్ని వదిలే. ఈ బాక్స్ అర్జెంట్ గా ఒక చోటు చేర్చాలి. ఏముంది ఇందులో? నా లైఫ్. నా లైఫ్ ను నాశనం చేసి నీ లైఫ్ ను సేఫ్టీగా బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్తున్నావా? మర్యాదగా ఇచ్చేయ్. వద్దు బ్రదర్, నా బ్లడ్ అడుగు ఇస్తాను, నా కిడ్నీలు అడుగు రెండూ ఇస్తాను, నా గుండెని అడుగు గులాబీ పువ్వుల్లో పెట్టిస్తాను, కానీ ఈ ఒక్కటి మాత్రం అడక్కు బ్రదర్. నో, కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, లైఫ్ కి లైఫ్. ఇచ్చేయ్. వద్దు బ్రదర్. ఇచ్చేయ్. వద్దు బ్రదర్. ఇచ్చేయ్. వదులు బ్రదర్. ఇచ్చేయ్. వదులు బ్రదర్. ఆల్ ద బెస్ట్. వైఫ్ ని వదిలేసినంత సులువుగా నీ లైఫ్ ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఏదో ఒక రోజు దీనికోసం రాకపోవు, అప్పుడు చెప్తాను. ఏంటి మమ్మల్ని చూసి అంతలా భయపడుతున్నావు? భయమా? ఛీ, ఇండియాలో దీన్ని భయం అంటారా? అమెరికాలో రెస్పెక్ట్ అంటారు సార్. మళ్ళీ అమెరికా కంప్యూటర్ అన్నావంటే అశ్విని హెయిర్ ఆయిల్ ఒంటికి రాసుకుని మరీ కొడతా. అవును, ఇంతకీ బాక్స్ లో ఏముంది? నన్ను దొంగ నోట్ల స్కామ్ లో ఇరికించి మీ చేత షేపులు మార్పిచ్చాడు కదా, వాడి లైఫ్ ఇందులో ఉంది సార్. ఆహా, ఓపెన్ చెయ్యి. తప్పు సార్, అది మన ఇండియన్ కల్చర్ కాదు. ఆహా, కాకి బట్టల కల్చరే వేరు గాని మర్యాదగా తెరుస్తావా, తోలు తీయమంటావా? సార్, ఇండియాలో ఏ పుట్టలో ఏ పాముందో, ఏ బాక్స్ లో ఏ బాంబు ఉందో చెప్పడం కష్టం సార్. సార్, వీడు చెప్పిన దాంట్లో ఇదొక్కడే మాత్రం పచ్చి నిజం సార్. ఒరే అంజిబాబు, నన్ను అనవసరంగా కంగారు పెట్టకు. సార్, మీరేం కంగారు పడకండి. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా సేఫ్ సైడ్ గా మెటల్ డిటెక్టర్ తీసుకొస్తున్నా. అది ఏం లేదు సార్, నో బాంబ్. ఓపెన్ ద బాక్స్. సార్, ఏడుస్తూ శవాన్ని తీసుకెళ్తూ సంతోషంగా బాంబులు ఎందుకు పేలుస్తారు? ఆ పొరపాటున కొత్త ప్రాణం ఏమైనా మిగిలింటే ఆ శబ్దానికి అది కూడా గాల్లో కలిసిపోవాలని. ఓహో, సార్, సైడ్ ట్రాక్ లోకి తీసుకెళ్తాను సార్. నో ఛాన్స్. ఓపెన్ ద బాక్స్. గంజాయి. గంజాయి. గంజాయా? ఏరా, నాకు తెలియక అడుగుతాను, నువ్వు దొంగ నోట్లు గంజాయేనా లేక అమ్మాయిల్ని కూడా సప్లై చేస్తావా? సార్, అమ్మాయిలంటే అమూల్ డబ్బాలు కాదు సార్ సప్లై చేయడానికి. మీ స్టేషన్ మీద ఒట్టు. వద్దు సార్, వదిలేయండి, కొట్టగండి సార్. అబ్బా అబ్బా సార్, నన్ను వదిలేయండి సార్. సచిన్ టెండూల్కర్ టైప్ లో ఈ షాట్లేంటి? వదిలేయండి సార్. నోర్ముయ్, మళ్ళీ మాట్లాడేవంటే కిడ్నీలు మిగలకుండా కొడతాను. చూడు, ఆ దొంగ నోట్ల మార్పిడే కాకుండా ఈ గంజాయి స్మగ్లింగ్ కూడా నువ్వే చేస్తున్నట్టు మర్యాదగా ఒప్పుకో. సార్, నన్ను నమ్మండి సార్, నేనే పాపం ఎరుగను, మీ కాళ్ళకు దండం పెడతాను. ఇదిగో మా ఎస్ఐ గారిది అసలే క్రిమినల్ బ్రెయిన్. నీ దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలో ఆయనకి బాగా తెలుసు. సార్, అయ్యో, అమ్మో, అబ్బో, అయ్యో, అయ్యో, అయ్యయ్యో, వద్దు సార్, వద్దు. అయ్యో, అమ్మో, ఎలుకలు కరుస్తాయి సార్. అమ్మో, అమ్మో, ఎలుకలు కరుస్తాయి సార్. వద్దు సార్, వదిలిపెట్టండి. అబ్బో, హార్టీ, హార్టీ. అయ్యో, దీని తోకన ముక్కలు వెళ్ళిపోయింది సార్. సార్, కరుస్తుంది సార్, వదలండి సార్. మీ దండ పడతారు, వదిలిపెట్టండి సార్. పడిపోయాడు, విప్పండి. సార్, సచ్చింది ఎలకలో. ఇవెక్కడో అసెంబ్లీలో తెచ్చిన ఎరుకల్లా ఉన్నాయి. ఒకదాన్నొకటి కొట్టుకుని చచ్చిపోయాయి. ఏంటయ్యా, కళ్ళు కనపడలేదా? గుడ్డోళ్ళ కాదండి బాబు. బౌబావా? మీరు మ్యాన్ అనుకున్నాను, డాబర్ మ్యాన్లా? అదే అనుకోండి సార్, ఓ అడ్రస్ కోసం తిరుగుతున్నాం మేము ఇక్కడ. అడ్రసా? ఏ అడ్రస్? హైదరాబాద్ మోటార్ డ్రైవింగ్ స్కూల్ అండి బాబు, మీకేమైనా తెలుసా? నాకంతా తెలుసు. అలాగైతే ఈ హైదరాబాద్ మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఎక్కడుందో చెప్పి కొంచెం పుణ్యం కట్టుకోండి సార్. ఒక అడ్రస్సే కాదు, మొత్తం బయోడేటా, పిన్ కోడ్, ఫోన్ నెంబర్ తో సహా చెప్తాను. ప్లీజ్ చెప్పండి సార్, ప్లీజ్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడం అంతర్యామి. ఈ అంతర్యామి ఎవరు సార్? నేనే.
ఇప్పుడు మీరు స్ట్రైట్ గా వెళ్ళండి, ఓకే సార్. లెఫ్ట్ తిరగండి, లెఫ్ట్. తర్వాత రైట్ కి తిరగండి, రైట్ సార్. తర్వాత లెఫ్ట్ కి తిరగండి, మళ్ళీ రైటా సార్? లేదు మళ్ళీ లెఫ్ట్ కి తిరగండి, ఓకే సార్. తిన్నగా వెళ్ళండి, ఎదురుకుండా చెరువు కదండి. ఆ చైర్లో దిగండి, దిగ్గట్టెక్కండి, అక్కడే అంతేనా సార్? ఆ, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రా, రా. నా గారాల చెల్లెలు అక్కడే కదా డ్రైవింగ్ నేర్చుకుంటా ఉంటా. ఇక్కడ నువ్వా టీవీ కొనండి ప్రాణాలు తీసేసావు కదా, ఇదిగో టీవీ తయారు చేశా చూసుకో. చేశారులే, అన్ని రోడ్డు మీద దొరికిన వాటితో టీవీ చేయడం కూడా గొప్పే. అందులో బొమ్మ వస్తుందా చేస్తుందా? డొక్కు టీవీ డొక్కు ముఖమును. అదే మరి తక్కువ అంచనా వేయటం అంటే. ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి చూసుకో. ఓహో బొమ్మ రావట్లేదా? ఈయన సంగతి నేను చెప్తా. ఏం డిసైడ్ చేసినావన్నా పిల్కన్నా? రేయ్ ఎవడ్రాది? ఎవడ్రా నన్ను పిలకూడదు? తోలు తీసేస్తాను రేయ్. ఏయ్, తోటరాములతో నగరాలు చేసినావంటే బోన్ తిరుగుతాయి. బోన్స్ తిరుగుతాయా? దమ్ముంటే ఎదరికొచ్చి మాట్లాడరా రేయ్. జర టీవీ మీద దేకో, ఆ? జర టీవీ మీద దేకో. ఆ? నా టీవీలో బొమ్మ వచ్చింది, నా టీవీలో బొమ్మ వచ్చింది. బొమ్మ కాదే, తోటరాముణ్ణి, ఒరిజినల్ తోటరాముణ్ణి. తోటరాముణ్ణి తిరిగి వచ్చిన జరిట్ల రాబే, ఆ? జరిట్ల రా. నువ్వు అక్కడే ఉండరా, వెనక నుంచి వస్తావు అరే. నువ్వు. ఫ్రంట్కి రమ్మంటే బ్యాక్ వస్తే వేంది ఇట్లా రాబే. ఆ? ఇదేంటి టీవీలో బొమ్మ నాతో మాట్లాడుతుందేంటి? పైగా బే అంటుందేంటి? నేనెవరినో తెలుసా నీకు? తోటరాముణ్ణి. యముడన్న నన్ను ఆకాశంలోకి డిసైడ్ చేస్తే కిందకి రానికి రూట్ తెలవక మబ్బులెక్కి చక్కర్లు కొడుతున్నా. ఇప్పుడు ఉపగ్రహం తాన డిసైడ్ అయినా. నువ్వెవడివైనా నాకు అనవసరం. నువ్వు నా టీవీలో అడుగు పెట్టడానికి వీల్లేదంతే. చెప్. పోతావా పోవా? అరే తేరి. అమ్మో ఒరే బ్రహ్మం, నీ తలేంట్రా పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయింది. టీవీలో బొమ్మ కూడా కొట్టడం ఏంట్రా? ఆ? ఇది నిజమా భ్రమ తేల్చుకుంటాను. అరే తోటరావుడు, ఆ. నీకు దమ్ముంటే ఆ. ఇక్కడ కొట్రా. ఆ? కొట్టు కొట్టు కొట్రా. నమస్తే నమస్తే. ఏంటి వీడు పార్టీ అంటాడు అంటాడు. ఏ ఆగండి, ఇంకో చిన్న జరకిద్దాం రా. రేయ్, నువ్వు వెళ్ళి ప్రిన్సిపల్ తీసుకురా, నేను పట్టించా. అయిపోయాడు వీడు. సార్ మీ గురించి వచ్చాను సార్. మన కాలేజ్ లో పార్టీ ఫండ్ కలెక్ట్ చేసిన విప్లవ్ ఉన్నాడు కదా సార్, వాడు క్యాంపస్ లో ఇలా సిగరెట్ తాగుతున్నాడు సార్, డిసిప్లిన్ లేకుండా. మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి సార్. కమాన్ కమాన్. వాడు సిగరెట్ తాగుతున్నానని వీడు నా కళ్ళ ముందు తాగడం ఏంటి? ఆ, వీడి సంగతి తర్వాత చూద్దాం, ముందు వాడి సంగతి చూద్దాం. Come on, come on, come on. అరే, జగన్. సార్ ఇదిగోండి సార్, చూడండి సార్. ఆ, ఏయ్, పట్టుకోండిరా, పట్టుకోండి, పట్టుకోండి. ఒరేయ్, దొరికావా చచ్చావే. Come on, come on, పట్టుకోండి, పట్టుకోండి, catch. పట్టుకోండి, పట్టుకోండి. కాలేజీ క్యాంపస్ లో మీ శృంగారం ఏంటండి? ముందు వాడిని ఏమొద్దురా, వదలొద్దనా పట్టుకోవద్దనా? మీరు వదలండి మేడం, నేను పట్టుకుంటాను. మధ్యలో మీ గొడవ ఏంటండి? ముందు వాడి జేబులో ఎన్ని సిగరెట్లు ఉన్నాయో చెక్ చేయండి. సారీ సార్, నేను సిగరెట్ పట్టుకోను. ఓ బాధ్యత గల ప్రిన్సిపాల్ గా నాకు తప్పుతుందా ఈ గొడవ? వద్దు సార్, లోపల ఏం లేదు సార్. చెప్పాను కదా సార్, లోపల ఏం లేదని. ఇంకా నయం, నిన్ను చెక్ చేయమని. అందరికీ ఇంత మోసం చేస్తారా సార్? మీరు కూడా ఎక్కడో చోట దొరుకుతారు సార్ మాకు. పోరా, నీలాంటి ఎంతమందిని చూశాను. ఆ కోయడు ఏమన్నాడు? ఏరిని ఎంగిలి సిగరెట్ పీకలన్నీ కుప్పగా పోసాయి. ఓ అది ఆ పోగేసిన చెత్త కుప్ప పైన నేనిచ్చే ఈ మురుగుబిడిని వేసేసి శుద్ధ కర్పూరాన్ని అరచేతులు వేసేసుకోవా. చేతులు పెట్టుకుంటే కాలిపోద్ది. కుప్పకి పెట్టేసే. పెట్టా. మంట లేద్ది, నీకు తంట తెచ్చిన వాడికి పెంట పెడుద్ది, నీ దరిద్రం తీరుద్ది, ఆడికి శని మొదలవుద్ది. ఓకే స్టార్ట్ అయింది. ఆడికి శని, నాకు దరిద్రం. ఎట్ ఏ టైం స్టార్ట్. ఏం నవ్వుతున్నారు? నథింగ్ సార్. స్టాప్ ఇట్. సార్ సార్ పొగ వస్తుంది సార్. అరే ఆ పొగేంటి? మీరు కూర్చోండి, కూర్చోండి. సిడాన్ సిడాన్.
కోకిల్ గారా ఏం చేస్తున్నారు సార్? మూలికలతో పెట్రోల్ తయారు చేస్తున్నా, రామన్ పిల్లే టైపు. వెళ్ళి వెళ్ళబోయా. ఏం చేస్తున్నావు ఇక్కడ? సిగరెట్లు కలుస్తున్నాను సార్. అరే చూప్, సిగరెట్లు గవర్నమెంటే బ్యాన్ చేస్తాను, పబ్లిక్ గా కాలేజీ క్యాంపస్ లో కాలుస్తావు బే. కాల్చడం అంటే ఉప్పు ఉప్పు అని కాల్చడం కాదండి, ఇవన్నీ ఒక చోట కుప్పెట్టి నిప్పెట్టా. యాంటీ పొల్యూషన్ జన్మభూమి కార్యక్రమం 2003. తెలుగు వన్